హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ చందు. ఈ రోజు మేము పంజాలను ఎలా తీసుకొస్తాం, ఎలా కూర్చోపెడతాం, అలాగే అలా గుంట ఎలా తీస్తామని చూపిస్తా. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు కనుక మా ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మా ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. లెట్స్ గో. మేమంతా రెడీ అయ్యి దర్గా దగ్గరకు వచ్చి డప్పుల వాళ్ళకి కాల్ చేసాం. వాళ్ళు కూడా కాల్ చేయగానే వచ్చారు. మార్నింగే పంజాలు కడిగే వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చొచ్చాం. ఇప్పుడు పంజాలు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాం. నిమ్మకాయలు, గంధం, ఊద్దానంతా దర్గా దగ్గరే రెడీ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇదే వాళ్ళ ఇల్లు. పంజాలన్నిటిని కడిగి ఇక్కడ పెట్టి ఉంచారు. మేమంతా ఇక్కడ పూజ చేసుకొని పంజాలను తీసుకెళ్తాం. ఫస్ట్ అన్ని పంజాలకు మంచిగా గంధం పెట్టాం. తర్వాత పూలు పెట్టి సబ్జాక్ దండలు కూడా వేసాం. పొగ వేసి ఇప్పుడు మేము పూజ అయితే స్టార్ట్ చేస్తాం. బిడ్డ
పూజ చేసేటప్పుడు మా వాళ్ళకి ఒకరి తర్వాత ఒకరికి దేవుడు వచ్చాడు. పూజ అయిపోయాక పంజాలని దర్గా దగ్గరికి తీసుకొచ్చాం. ఇక్కడే అలాగుంట తీసేది. ఇక్కడ 3 చుట్లు తిరిగి లోపలికి వెళ్తాం. పంజాలను కూర్చోబెట్టిన తర్వాత వచ్చి మళ్ళీ అలాగుంట తీస్తాం. ఎవరైతే సవార్ నిలబెట్టాలనుకుంటున్నారో వాళ్ళంతా ఇప్పుడే కూర్చోబెడతారు. ప్రెజెంట్ అయితే 3 పంజాలను కూర్చోబెడుతున్నాం. ఒక దట్టి తీసుకొని కట్టి పంజాని ఇలా కూర్చోబెడతాం. ఇక్కడ అయిపోయాక అంతా అలాగుంట దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ కూడా పూజ చేసుకుని అలాగుంట తీయడం స్టార్ట్ చేసాం. అలాగుంట తీస్తుంటే మేము పోయినసారి పాతి పెట్టిన అలావు బిల్లలు అయితే దొరికాయి. వీటిని అయితే అందరికి పంచి పెడతాం. తీసుకెళ్లి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకుంటారు. అలాగుంట ఫైనల్ గా అయితే ఇలా వచ్చింది. మొద్దులు తీసుకొచ్చి వేసి మంట కూడా ఇప్పుడే పెట్టాం. మా ఊర్లో పంజాలను అయితే ఇలా కూర్చోబెడతాం. రేపు సాయంత్రం మా దగ్గర సారె తీస్తాం. సారె తీసేప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.